గౌడ పెద్దలందరికీ కౌండిన్య మహర్షి జయంతి శుభాకాంక్షలు. గౌడ కుల గోత్రం, మూల పురుషుడు, తాటి ఈత వనరక్షకుడు కౌండిన్య మహర్షి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి గౌడ బిడ్డకు ఉంది. అసలు ఎందుకు మనం కౌండిన్య గోత్రం చెప్పుకోవాలి? కౌండిన్యుడికి మనకు ఏమి సంబంధం? ఈ ప్రపంచానికి కౌండిన్యుడికి ఏం సంబంధం? ఈ గౌడ జాతి ఎందుకు ఆవిర్భవించాల్సిన అవసరం వచ్చింది అనేటటువంటిది ప్రతి గౌడ బిడ్డకు తెలవాలి. ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడల్లా పరమేశ్వరుడు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాడు. మొన్న కరోనా లాంటి మందులేని రోగం వచ్చినప్పుడు వైద్య శాస్త్రాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ మందు కూడా పనిచేయక రకరకాల ఆకుపసర్ల వెంట మనం పరిగెట్టినాం. మరి అదేవిధంగా త్రేతాయుగంలో కూడా ఒక ప్రకృతి ప్రళయం వచ్చి ఒక పక్క మానవ వినాశనం జరిగింది, మరో పక్క దేవ వినాశనం జరిగింది. ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం మరి ఆకుపసర్ల వెంట పోయి ఆనాడు వైద్య శాస్త్రం అందుబాటులో లేక కనపడ్డ చెట్టు ఆకునల్లా రసం తీసుకొని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితులు. ఆ పరిణామంలో ఎన్నో వృక్షాలు కూడా నశించిపోయినాయి. అంటే ఈ ప్రళయాలు వచ్చినప్పుడు మరి మానవ వినాశనం, దేవ వినాశనం, వృక్ష వినాశనం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడితో కూర్చొని మరి ఈ ప్రళయాల నుంచి ప్రజల్ని కాపాడాలి, మరి ఈ పరిస్థితులకు తగినటువంటి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఒక పరిష్కారం ఆలోచించమని బ్రహ్మదేవుడికి చెప్తే ఆయన ఆలోచించుకుంటూ ఆకాశ మార్గంగా వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఆయన ఆలోచనలో నుంచి ఒక చెమట బిందువు గాల్లో రాలి కింద పడుతుంటది. అది దేదీప్యమానంగా వెలుగుతూ గాలిలో వస్తుంటే వాయుదేవుడు చూసి మరి ప్రకృతి ఇంత చెమట బిందువు ఒక ప్రళయం విలయం లాగా తర్వాత వెలుగుతూ వస్తుంది, మరి దీని పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తుంది భూమి మీదకి అని చెప్పి దాన్ని దోసిట్లోకి తీసుకొని ఎక్కడ వేయాలని చెప్పి ముల్లోకాలు వెతుకుతుంటాడు. అక్కడ సముద్రంలో వేద్దామని వెళ్తే అక్కడ ఉన్నటువంటి సముద్ర దేవతలు, అయ్యా ఆ మహానీయుని మనం భరించే శక్తి మాకు లేదు కాబట్టి సముద్రంలో వేయకండి. మరి పర్వతాల మీద వేద్దామని పోతే పర్వత దేవతలు వచ్చి ఆ మహనీయుని భరించే శక్తి మాకు లేదు, మరి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ చెమట బిందువును తీసుకొని పార్వతీదేవి జలకాలాడే కొలంలో చూసి ఇక జగతాహ పితరా వందే పార్వతీ పరమేశ్వర, ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి వీళ్ళు తట్టుకోలేనిదంటూ ఏమీ లేదు కాబట్టి కొలంలో వేసి వెళ్ళిపోతా అని చెప్పి ఆ చెమట బిందువుని ఆ పార్వతీదేవి జలకాలాడే కొలంలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి పార్వతీదేవి జలకాలాడటం కోసమని అక్కడికి వచ్చేసరికి అందులో సిరి పాదాలు కిందికి కాళ్ళు పైకి పెట్టి రుద్రాక్షలతోటి ఒక మహాముని తపస్సు చేస్తూ ఉన్నాడు. అందులో నుంచి ఓం గౌడశ్య శివాయ స్వాహ అనే ఒక మంత్రం పఠిస్తూ ఉన్నాడు. వెంటనే పార్వతీదేవి పరమేశ్వరుని నారదుని పిలిపించి మరి నేను జలకాలాడే ఈ కొలంలో మరి ఎవరో మహాముని తపస్సు చేస్తూ ఉన్నాడు, ఎవరియనా అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, లోక కళ్యాణం కోసం మానవ వినాశనం నుండి, దేవ వినాశనం నుండి, వృక్ష వినాశనం నుండి ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం ఒక మహనీయుడు మహర్షి ఉద్భవించబోతా ఉన్నాడు. ఒక దేవ గౌడ జాతి ఉద్భవించబోతా ఉంది. ఆ జాతికి మూల పురుషుడే శ్రీ 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 కౌండిన్య మహర్షి ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు జన్మించబోతా ఉన్నాడు అని చెప్పగానే అప్పుడు ఆ మహర్షిని బయటికి రమ్మంటే కౌండిన్యుడు వస్తాడు. మరి పరమేశ్వర, మరి నా పుట్టుకకు కారణం ఏమిటి, నేనేం చేయాలని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అమృతంతో పాటు తాటి ఈత ఖర్జూర చెట్లు వచ్చినాయి, వాటి నుంచి సురామృతం తీసి ఈ మానవ వినాశనం నుండి, దేవ వినాశనం నుండి, వృక్ష వినాశనం నుండి కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కౌండిన్యుడు అడుగుతాడు, నేను తపస్విని, నేను మునిని, మరి నేను ఎటువంటి వివాహం లేదు, మరి నేను ఏమి లేకుండా నేను ఒక్కరిని ఇంత గొప్ప ధర్మకార్యాన్ని నిర్వర్తించగలుగుతానా స్వామి అని పరమేశ్వరుని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి 3,000,000 దేవతల్ని ఆదేశిస్తే ఆదివేదం, అమరవేదం, సామవేదం అని 3 వేదాలు పఠిస్తే అందులో నుంచి పుట్టిన వాళ్ళే ఆదిగౌడ్, అమరగౌడ్,
వేదగౌడు, విప్రగౌడు, పుంగమగౌడు, సురమాంబని 6 జన్మించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి గౌడ బిడ్డలందరూ ఈ 6 వంశంగా జన్మించినటువంటి వాళ్ళం. అంటే వేదో మంత్రోచ్చారణతో ప్రకృతి ప్రళయాల నుంచి కాపాడడం కోసం ఆ రోజు గౌడ జాతి ఉద్భవించింది. మరి నిత్యం ఆ కౌండిన్యుడి ఆదేశాలతో మరి గౌడ పుత్రులైనటువంటి పంచగౌడులు మరి వెళ్ళి తాటి ఈతవనాల నుంచి సురామృతం తీసి అందరికీ పోసి ప్రజల ప్రాణాలు కాపాడినరు. అందుకనే ప్రజలు మానవ వినాశనం దేవ వినాశనాన్ని కాపాడగలిగారు కాబట్టి మనం దేవగౌడ జాతిగా ప్రసిద్ధి పొందినటువంటి పరిస్థితులు. అయితే మరి నిన్నటిదాకా మరి మమ్మల్ని చూస్తే పారిపోయినటువంటి దేవతలు మానవులు ఈరోజు ఇంత శక్తివంతంగా ఎందుకు అయ్యారో అని గజాసురుడు అనే ఒక రాక్షసుడికి అనుమానం కలిగింది. వెంటనే 2 రాక్షసుల్ని మారువేషంలో పంపితే వాళ్ళు చూసి తెలుసుకొని వచ్చి అయ్యా మరి కాశీపుర పట్టణాల్లో దేవగౌడులు అనే ఒక జాతి సురామృతం తీస్తూ ఉంది తాటి ఈత చెట్ల నుంచి. మరి ఆ సురామృతం తాగిన వారికి మృతము లేదట, అపజయం లేదట, అనారోగ్యం లేదట. మరి కాబట్టి అందువల్లనే వారు తాగిన వారంతా అది సేవించిన వారంతా శక్తివంతులు అవుతున్నారు. అయితే మనము పోదాం పద అని గజాసురుడు లక్షల మంది రాక్షసుల్ని వెంటబెట్టుకొని కాశీపుర పట్టణాల్లోకి వచ్చాడు. వచ్చి తాటి ఈత వనాల్లో ఉన్న దేవగౌడ బిడ్డల్ని పిలిచి అయ్యా దేవగౌడ బిడ్డలారా, మరి ఈ సురామృతం తాగిన వాళ్ళందరికీ కూడా మరి మృతము లేదట, అనారోగ్యం లేదట, శక్తివంతుల్లాగా తయారవుతారంట, సకల భోగాలు కలుగుతాయంట, మరి మాకు కూడా కొంచెం ఇవ్వండి అంటే అప్పుడు దేవగౌడ బిడ్డలు మరి అయ్యా మేము కౌండిన్య ధర్మశాస్త్రానుసారం పరమేశ్వరుడి ఆదేశానుసారం ఈ సురామృతం తీసి అందిస్తున్నాం. మరి ఇది ఇందులో మా సొంత అనేది అంటూ ఏమి లేదు. మరి పరమేశ్వరుని అడగాలి తప్ప మేము సొంతంగా నిర్ణయం తీసుకోరు. వెంటనే మరి ఈ సురామృతం మాకు ఇవ్వకపోతే ఇది తాగినటువంటి దేవతలు మానవులు శక్తివంతులై మమ్మల్ని సంహరించే ప్రమాదం ఉంది కాబట్టి మరి మాకు ఇవ్వనటువంటి ఈ వృత్తిని ఈ వృక్షాలను మేము ఉంచము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గజాసురుడు లక్షల మంది రాక్షసుల్ని తీసుకొని ఏనుగుల్లాగా మారి తాటి ఈతవనాలన్నింటినీ పీకేస్తూ గౌడ గూడ్యాల మీద పట్టణాల మీద దాడులు చేసి గౌడ జాతిని సంహరిస్తూ ఉన్నారు. అంటే కులం ప్రమాదంలో పడింది, వృత్తి ప్రమాదంలో పడింది. మరి బిడ్డలు గౌడ బిడ్డలందరూ కూడా పొలోమని వచ్చి కౌండిన్యుడి దగ్గరికి వచ్చి అయ్యా మహర్షి, కౌండిన్య మహర్షి, మరి నీ ధర్మానుసారం మేము చేస్తున్నటువంటి వృత్తికి ప్రమాదం కలిగింది, కులం ప్రమాదంలో ఉంది, వృత్తి ప్రమాదంలో ఉంది, మరి మాకేదో ఒక తరుణోపాయం చెప్పండి. అయితే కౌండిన్యుడు మరి అందరం కలిసి ఆ పరమేశ్వరుడి దగ్గరనే తేల్చుకుందాం పదండి అని చెప్పి ఈ లక్షల మంది గౌడ బిడ్డలను వెంటబెట్టుకొని కైలాసం పోతాడు. అప్పుడు పరమేశ్వరుని అడుగుతాడు, అయ్యా పరమేశ్వర, నాకు ఒక ధర్మ కార్యాన్ని అప్పజెప్పినవు, మరి దీనికోసం ఒక జాతిని దేవగౌడ జాతిని ఉద్భవింపజేసినవు, మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈనాడు మరి ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకునే పరిస్థితి లేదు, నేను ఒక తపస్విని కాబట్టి ఆయుధం చేపట్టలేను, మరి ఏం చేయాలి, మమ్మల్ని కాపాడేది ఎవరు అంటే అప్పుడు పరమేశ్వరుడు నేనే మానస పుత్రుడినై నేను ఈ జాతిని రక్షించడం కోసం ఆవిర్భవించబోతా ఉన్నానని చెప్పి తన మెడ మీద విభూతులతో ఉన్న ఒక చెమట బిందువును తీసి బండకేసి కొడితే 12 చేతులతోటి అస్త్ర శస్త్రాలతోటి అరివీర భయంకరుడైన యుద్ధ వీరుడు గౌడ జాతి రక్షకుడు పుట్టిండు. ఆయనే శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి. అంటే మహేశ్వరుని కంఠం నుంచి పుట్టినవాడు అని అర్థం. మరి ఆ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ యువకుడు కంఠమహేశ్వరుడు. మరి తండ్రి గారు నేనేం చేయాలని చెప్పి తండ్రిని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, బిడ్డ కంఠమహేశ్వర, గౌడ జాతి బతుకున్నంత కాలం, తాటి ఈత వనాలున్నంత కాలం వారిని కంటికి రెప్పలాగా కాపాడే బాధ్యత నీది బిడ్డ అని చెప్తాడు. సరే తండ్రి గారు అని చెప్పి కత్తి తీసుకొని యుద్ధానికి పోయి లక్షల మంది రాక్షసులను చంపేస్తూ ఉంటాడు. చంపుతా ఉంటే పుట్టి వస్తూ ఉన్నారు. ఏంటి కారణం అని తెలుసుకుంటే పరమేశ్వర వరం, ఏదో ఒక చిన్న వరము, చుక్క రక్తం కింద పడితే లక్షల మంది రాక్షసులు పుట్టే వరము వారికి ఉన్నది. వెంటనే పరమేశ్వరుని ప్రార్థిస్తాడు, తండ్రి గారు మరి నాకు ధర్మకార్యాన్ని అప్పచెప్పినవు, రాక్షస సంహారంలో మీ వరం అడ్డం వస్తూ ఉంది, నేనేం చేయాలి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, అయ్యా కంఠమహేశ్వర, మరి నేను వరం ఇచ్చిన మాట వాస్తవం, కానీ దాన్ని తిరిగి తీసుకునే హక్కు నాకు లేదు, ఆ శక్తి లేదు, కాబట్టి నీ తల్లి పార్వతీదేవిని ప్రార్థించు, ఏదైనా ఉపాయం చెప్తుందని. అప్పుడు పార్వతీదేవిని ప్రార్థిస్తాడు, అమ్మ తల్లి పార్వతీమాత, మరి తండ్రి గారు ఈ జాతిని కాపాడడం కోసం
నన్ను పుట్టించాడు, మరి రక్షించే క్రమంలో నాకు తండ్రి గారే వరమడ్డం వస్తూ ఉంది, ఏం చేయాలి తల్లి, మరి నాకు సహకారం చేయండి అంటే అప్పుడు పార్వతీదేవి అంటది, బిడ్డ కంఠమహేశ్వర, మరి ఈ యుద్ధంలో నీకు సహకరిస్తే నాకేం చేస్తావు బిడ్డ అని అంటే అప్పుడు ఆ కంఠమహేశ్వరుడు ఒక ప్రమాణం చేస్తాడు, అమ్మా తల్లి పార్వతీమాత, ఈ యుద్ధంలో గాక మాకు సహకరిస్తే, గౌడ జాతిని రక్షిస్తే, తాటి ఈత వనాలను కాపాడితే, మేము తాటి ఈత వనాలున్నంత కాలం, గౌడ జాతి బతుకున్నంత కాలం మా వనంలో నిన్ను వనం ఎల్లమ్మ తల్లిలాగా, ఏడుదల్ల ఎల్లమ్మ తల్లిలాగా, పార్వతి ఎల్లమ్మ తల్లిలాగా మా గూడెంలో, మా గుడిసెల్లో, మా గుండెల్లో, మా వనంలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కోళ్ళు ఏటలు కోసి బలిచ్చి పండుగ చేసి నీ పాదాల పసుపు కుంకుమనే మా నుదుటిన, మా మోకు ముస్తాదికి, మా తాడి చెట్టుకు అర్పించినాకనే తాటి చెట్టు మీద మోకేస్తాం తల్లి అని చేసినటువంటి ప్రమాణమే ఈరోజు గ్రామ గ్రామాన కాటమయ్య పండుగల రూపంలో వనభోజన కంఠమహేశ్వర వనభోజన రూపంలో ఈరోజు మనం గ్రామ గ్రామాన పండుగ చేసుకుంటున్నాం. మరి అతను చెప్పిన వాగ్దానానికి పార్వతీదేవి సంతోషించి, బిడ్డ కంఠమహేశ్వర నువ్వు యుద్ధానికి దిగని చెప్పి ఆమె భూగోళం అంతా నాలుక దాపి దొరికినట్టు చంపిన నాలుక మీదై చుక్క రక్తం కింద పడకోకుండా నేను జుర్రేస్తా అని చెప్పి కంఠమహేశ్వరుడు చంపుతా ఉంటే ఈమె జుర్రుతా ఉంటే, ఆయన చంపుతా ఉంటే ఈమె జుర్రుతా ఉంటే, ఆ విధంగా చుక్క రక్తం కింద పడకోకుండా లక్షలాది మంది రాక్షస సంహారంలో ఆ పార్వతీదేవి మనకు సహకరించింది. కాబట్టే మనం ఈరోజు ఎల్లమ్మ తల్లిగా మన గూడెల్లో, గుడిసెల్లో, గుండెల్లో, మన వృత్తిలో మనం పొద్దున లేస్తే ఆమెని ప్రార్థించుకుంటా ఉన్నాం. మరి ఆ తర్వాత మరి రాక్షస సంహారం జరిగిన తర్వాత గౌడ బిడ్డలు మళ్ళీ యథావిధిగా వృత్తి నిర్మాణ ధర్మం చేస్తున్న క్రమంలో మరి కంఠమహేశ్వరుడికి వివాహ వయసు వచ్చింది. పార్వతి పరమేశ్వరులు కూర్చొని మరి నా బిడ్డ కంఠమహేశ్వరుడికి వివాహం చేయాలి, మరి మాకొచ్చే కోడలు ఎలా ఉండాలంటే సద్గుణ సంపన్నురాలై ఉండాలి, కోరిన కోరికలు నెరవేర్చే ఉండాలి, శక్తివంతురాలై ఉండాలి, పార్వతీదేవికి తగిన కోడలై ఉండాలి, పరమేశ్వర వరప్రసాద్ అయి ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నారదుడికి చెప్తే, అక్కడున్న నారదుడు వెంటనే చెప్తాడు, ఇంకెవరు స్వామి, బ్రహ్మ మానసపుత్రుడు కౌండిన్యుడు, కౌండిన్యుడి 6వ సంతానంగా పుట్టినటువంటి సురమాంబ తల్లి, ఆమె మాత్రమే అంత శక్తివంతురాలు, కరెక్ట్గా పార్వతీదేవికి తగిన కోడలవుతుంది, ఆమెను చేద్దాం వివాహం. ఓకే బాగుంది అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి ఒక కళ్యాణం, ఒకవైపు కంఠమహేశ్వరుడు వైపు పార్వతీ పరమేశ్వరుడు, సురమాంబ వైపు బ్రహ్మదేవుడు, కౌండిన్యుడు, నారదుడు. నిజంగా ఈ భూమండలంలో ఇప్పుడు కనపడుతున్న 33 కోట్ల దేవతల్లో ఏ దేవుడికి కూడా ఈ లోక కళ్యాణం జరగలేదు. మనం ఒక్కసారి చరిత్రలు చూడండి, ఇంత అద్భుతమైనటువంటి లోక కళ్యాణం ఎందుకు జరగలేదు. అందుకని అప్పటి నుంచే మనకు కళ్యాణం జరిగేటప్పుడు మరి అబ్బాయి తరపున శివనామ గోత్రంగా, అమ్మాయి తరపున కౌండిన్య గోత్రంగా ఆ ఒక్క గడియలో మాత్రమే మనం 2 గోత్రాలుగా మాట్లాడుకుంటాం. తర్వాత మాత్రం 2 పక్కల వాళ్ళు కూడా ఏక గోత్ర నామధేయంగా పిలువబడుతున్నామని ఆ కళ్యాణం ద్వారా మనకు తెలిసొస్తుంది. ఆ తరువాత మరి గౌడ బిడ్డలు నిత్యం సురామృతం తీసి ఆ సురామృతాన్ని అందరికీ పోసి ఆ వచ్చిన డబ్బుల్ని దాన ధర్మాలు చేసుకుంటున్నటువంటి క్రమంలో మరి ప్రాణాలకు తెగించి ఈ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఒక పక్క దేవతలను, ఒక పక్క మానవులను కూడా కాపాడుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ దేవగౌడ జాతిని చూసి నారదుడికి కన్ను కుట్టింది. వెంటనే నారదుడు, వీళ్ళు దేవుళ్ళనే మించిపోయేంత దాన ధర్మాలు చేస్తున్నారు, వీరిని ఎట్లనైనా చేసి విభజించాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నమే వెంటనే ఆ వనంలోకి పోయి ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు కాడిపోయి పొంగమాగౌడు దాన ధర్మాలు చేస్తుండు, మీరు ఇచ్చిన సురామృతంతో మీరు ఇచ్చిన సంపాదించిన ధనాన్ని మొత్తం దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, మీరు మాత్రం ఇక్కడ కష్టపడుతున్నారు, మీరు మీ వాటాలు పంచుకోండి అని చెప్పి ఒక చిన్న అగ్గి అంటిస్తాడు. వెంటనే మన వాళ్ళు, మనకు తెలుసు మరి తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు తొందరగా వినటం అనేది మనకు అనాదిగా వచ్చినటువంటిదే. మరి చెప్పేవాడు కరెక్ట్ చెప్తుండా లేదా కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితిలో వెంటనే వారందరూ వచ్చి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి మా వాటాలు మాకు పంచి ఇవ్వండి. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, విడిపోతే పడిపోతారు, మీరు నష్టపోతారు, అద్భుతమైనటువంటి గౌడ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు, మీరు ఇక్కడ మాత్రం చెప్పుడు మాటలు వినకండి అని అంటాడు. మనవాడు మంచివాడు ఎంత మంచి మాటలు చెప్పినా వినరు అనడానికి ఆ రోజు జరిగినటువంటి సంఘటన. పరమేశ్వరుడు చెప్పిన మాటనే కాదనక వెళ్ళిపోయి తర్వాత తిండికి కూడా లేకుండా
కొన్ని ఇబ్బందులు పడి ఇట్లా ఈశాన్యం వైపు పోయిన వాళ్ళు ఈడిగా వాళ్ళు అయినారని, తర్వాత ఇట్లా పోయిన వాళ్ళు వివిధ పేర్లతో పిలువబడి తర్వాత ఇబ్బందులు పడి మళ్ళీ తిరిగి పరమేశ్వరుని ప్రార్థించి మళ్ళీ కులమంతా యూనిటీ అయినటువంటి చరిత్ర కూడా మనకు పురాణాల్లో కనపడుతుంది. అంతేకాదు ఆ తరువాత కంఠమహేశ్వరుడి లీలలు, ఆయన చేసిన ధర్మ పరిపాలన, కంఠమహేశ్వర సురమాంబ ప్రజల్ని ఏ విధంగా కాపాడుకున్నారో దానికి అద్భుతమైనటువంటిది మీకు తర్వాత ఎపిసోడ్లో మీకు తప్పకుండా కంఠమహేశ్వర సురమాంబ మహత్యం అనేటటువంటి దాంట్లో మీకు అందిస్తాను. దాంతోపాటు కంఠమహేశ్వరుడి ధర్మం నెరవేరిన తర్వాత అప్పుడు వారు అవతారం మారి వారు పరమేశ్వరుడి దగ్గరికి పోయి మరి మేము అవతారం మారుతున్నాం కాబట్టి మీ ఆశీస్సులు కావాలని పోతే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నిజంగా కూడా గౌడ ధర్మాన్ని కాపాడడం కోసం కౌండిన్య పుత్రులు మరి ఆ పంచగౌడులతో పాటు మీరు అద్భుతంగా చేశారు కాబట్టి మీ ధర్మానికి తగినట్టుగా కోడి కూసిన కాడ 1,00,00,000 మంది గౌడులు పుడతారని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించుడు కాబట్టే ఇలా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో గౌడులున్నా లక్షల మంది గౌడులు ఉండటానికి ఆనాడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. దాంతోపాటు కంఠమహేశ్వరుడు అంటాడు, మరి నాకు వారసత్వంగా కూడా నాకు సంతానం కావాలని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు 7 సంతానాన్ని ఇస్తాడు. ఎల్లగౌడు, జీడిగౌడు, రత్నంగౌడు, పగడంగౌడు, ముత్యంగౌడు, రాధాగౌడు, కృష్ణగౌడు అని 7 సంతానాన్ని ఇస్తే వారే దేశవ్యాప్తంగా జైస్వాల్సు, అహ్లువాలియాలు, నాడాలు, బండారీసు, కలాలి, కల్చూరి ఇట్లా వివిధ పేర్లతోటి దేశవ్యాప్తంగా కూడా కౌండిన్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ విధంగా అవతారం చాలించినప్పుడు ఆ నుంచి మన కంఠమహేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి కాశీపురం పట్టణం నుంచి వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం దగ్గర అక్కడ పాకాల ధర్మవరం రైల్వే లైన్ ప్రాంతంలో కదిరి దగ్గర ముక్తాపురం అనే ప్రాంతం అతను ఆకర్షించబడి నా పూర్వీకుల కోసం ఏదైనా చేయాలని నేను అనేటటువంటి ఒక కాంక్షతోటి ఒక శివుని నుంచి ఆత్మలింగాన్ని తెచ్చి ఇక్కడ నాటాలే, ఒక కౌండిన్య ఆశ్రమం నిర్మించాలని చెప్పి ఆ రోజు అక్కడ ముక్తాపురంలో ఒక దేవాలయం నిర్మించిండు. 8 ప్రాకారాలు గల శివాలయం. దాంట్లో సాక్షాత్తు నేరుగా కైలాసం వెళ్ళి శివుడి ఆత్మలింగాన్ని కంఠమహేశ్వరుడు తెచ్చి నాటినటువంటిది మనకు ఎన్నో పురాణాల్లో కనపడుతుంది. అంతేకాదు అక్కడ ఒక సంస్కృత శ్లోకం కూడా శిలాఫలకం ఉంది. త్రేతాయం ప్రథమ పాదే దేవగౌడస్య నామాహ క్రమప్రాప్తానాం కనిష్టానాం కాటమగౌడస్య మహీశూర ప్రాంతానాం ముక్తాపుర గ్రామనామస్య ప్రదేశాయాం కౌండిన్యాశ్రమం స్థాపయిత్వా భవతి శివలింగం ప్రతిష్టానాం సహస్రశతత్రయో శిష్యో భవతి నిజ సద్గురుభ్యో నమః నిత్యం పూజానాం వదతే మహాభాగో లభతే శాశ్వత కైవల్యం గచ్చతి అని సంస్కృతంలో ఆ రోజు రాసిన త్రేతాయం ప్రథమ పాదంలో రాసినటువంటి ఒక సంస్కృత శ్లోకం కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి మన పూర్వీకుల ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు అక్కడ కనపడుతూనే ఉన్నాయి. అంతేకాదు మీరు ఒకసారి చూడండి, చిత్తూరు జిల్లాలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ కౌండిన్య నది ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో చూడవచ్చు. అంతేకాదు చిత్తూరు జిల్లా పలమనేరులో 88,000 ఎకరాల్లో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని చెప్పి మరి అది కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. మీరు అదే యూట్యూబ్లో ఆ చరిత్ర మూలాలను చూడవచ్చు. అంటే ఎంతోమంది అద్భుతంగా ఈ చరిత్రని పుటలకెక్కించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీరు ఇదే కాదు, మరి ఆ రోజుల్లో కూడా 1700 సంవత్సరంలో మల్లికార్జున సిద్ధయోగి కంఠమహేశ్వర యక్షగానంలో మన చరిత్రని చెప్పిండు. అంతేకాకుండా 1632లో నారాయణ మంత్రి కంఠమహేశ్వర యక్షగానం రాసిండు. 1906లో ఉంగరాల గురవయ్య శెట్టి కంఠమహేశ్వర యక్షగానం రాసిండు. వారితో పాటు కూడా 1948లో రాజమండ్రికి చెందిన మార్గాని సుబ్బారావు గౌడ్ గారు కూడా కంఠమహేశ్వర గౌడ వంశోత్పత్తి క్రమం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. వారితో పాటు 1965లో అంబేద రాజా అని చెప్పి గౌడ చరిత్రను ముద్రించిండు. వారి వెంటనే అంటే ఎంతోమంది పూర్వీకులు 1993లో డాక్టర్ గుడ్డిగా ఆదినారాయణమూర్తి గౌడ్ గారు MBBS డాక్టర్ భారతదేశం మొత్తం తిరిగి సమగ్ర గౌడుల చరిత్ర అని చెప్పి ఒక బుక్ను ముద్రించడం జరిగింది. 2009లో డాక్టర్ గుడికాడి ఆంజనేయులు గౌడ్ గారు భారతదేశం అంతా తిరిగి మరి దాని మీద డాక్టరేట్ చేసి ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఈ గౌడ పురాణం మీద డాక్టరేట్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అంటే ఇవే కాకుండా ఢిల్లీలో ఆదిగౌడ దీపిక, బ్రాహ్మణ మార్తాండం, శివతత్వ సారము ఇవన్నీ కూడా గౌడుల యొక్క మూలాల్ని తెలియజేస్తూ ఎన్నో గ్రంథాలు కూడా మనకు ప్రచురించబడ్డాయి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి కార్తీక వనభోజనాలు అంటున్నాం. అవి కార్తీక వనభోజనాలు కాదు, కంఠమహేశ్వర వనభోజనాలు. మనం ఆ వనభోజన కార్యక్రమం పేరు మీద పెద్దబోనం, ఘటంకొండ, వీరబలి కళ్యాణం చేసుకొని ఎల్లమ్మ తల్లికి మనం ఆ రోజు కంఠమహేశ్వరుడు చేసినటువంటి ప్రమాణాన్ని అర్పించుకొని చేసేటటువంటి పండుగ వనభోజన మహోత్సవం. మరి దాంట్లో కూడా ఇది గౌడ మహిళలు చేసేటటువంటి పండుగ. ఎందుకంటే వనము అంటే తాటి ఈత వనాలే. తుమ్మ చెట్లు, సర్కార్ చెట్లను ఎవరు వనమని అనరు. మరి తాటి ఈత చెట్లను ఎందుకు పూజించాల్సి వచ్చిందంటే గౌడ మహిళలు అమ్మ కొమ్మలు లేనటువంటి తాడి చెట్టు ఎక్కడానికి నా భర్త వస్తుండు, నా తండ్రి వస్తుండు, నా కొడుకు వస్తుండు, వారి రక్తం కళ్ళజోడబాకు తల్లి, మేము మా కంఠమహేశ్వరుడు చేసిన ప్రమాణాన్ని ప్రతి సంవత్సరం నెరవేరుస్తాము, మాకు ఆయురారోగ్యాలు సకల సంపదల్ని కలిగించండి, మాతో పాటు మా దగ్గర సురామృతం కళ్ళు దాగినటువంటి సమస్త వర్గాల ప్రజలకు కూడా ఆయురారోగ్యాలు సకల సంపదలతో వర్ధిల్లేలాగా చేయమని గౌడ మహిళలు ప్రేమతోటి, భయంతోటి, భక్తితోటి చేసే అతి పురాతన సంప్రదాయ పండుగ మన వనభోజన మహోత్సవం, కంఠమహేశ్వర వనభోజన మహోత్సవం. ఈ వనభోజనం సందర్భంగా ఎల్లమ్మ తల్లికి బలి చేసి ఆ బలి దాన్ని అందరూ గౌడ సోదరులందరూ తలా ఇంత పంచుకొని ప్రసాదంలాగా తినేటటువంటి ఆచారం మనకున్నటువంటిది. మరి ఈ విధంగా మనకు ఉన్నటువంటి పండుగలు, కౌండిన్యుడు మనల్ని రక్షించడం కోసం, మన ధర్మశాస్త్రం కోసం, కంఠమహేశ్వరుడు మనల్ని రక్షించడం కోసం, ఎల్లమ్మ తల్లి మన వనాన్ని రక్షించడం కోసం, సురమాంబ తల్లి మనకు శక్తినివ్వడం కోసం, వారితో పాటు వనం మైసమ్మ తల్లి వనానికి చీడ పీడల బాధ లేకోకుండా కాపాడుకోవడం కోసం వనం మైసమ్మ తల్లి ఆవిర్భవించింది. ఈ విధంగా గౌడ జాతి పుట్టుకకు కారణమైనటువంటి ఎంతో మంది గౌడ దేవతలు, పితృదేవతలు మరి మన కోసం ఆవిర్భవించి ఈ జాతిని సుభిక్షంగా నేటి వరకు కొనసాగేలాగా వారి ఆశీర్వాదాలు మనకు అందిస్తున్నందువల్లనే తరాలు మారినా, యుగాలు మారినా ఏక గోత్ర నామధేయంతో ఈ గౌడ జాతి వెలుగొందుతూ ప్రపంచవ్యాప్తంగా కీర్తి నొందుతూ పుడితే రాజై పుట్టాలి లేకపోతే గౌడై పుట్టాలన్నంత ఘనకీర్తిని సాధించినటువంటి ఈ కులం చరిత్రని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. మనం పొద్దున లేస్తే ఇష్టదైవాల చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఇష్టదైవాల కంటే కులదైవాలు శక్తివంతమైన వాళ్ళు, కోరిన కోరికలు నెరవేర్చేవాళ్ళు. అందుకనే మీరు కౌండిన్యుడి యొక్క నిత్య మంత్రం చదువుకొని బయటికి వెళితే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎనలేనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, మన పూర్వీకులు చెప్తున్నటువంటి. అందుకనే కౌండిన్య నిత్య మంత్రం శ్రీ కౌండిన్యం మహామునిం గుణనిధిం పూర్ణ ప్రభాభాసురం నిర్ద్వందం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరియమతులం నిర్ముక్త కర్మాధికం శ్రీ కౌండిన్య ఋషింభజే మమ గురుం శ్రీ చిత్త సంతోషిణిం అని ఒక్క మంత్రం చదువుకొని బయటికి వెళితే అపజయం లేనటువంటిది మనకున్నటువంటిది. ఇది మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోత్రానికి, ఇంటి పేరుకి కూడా తేడా తెలియనటువంటి పరిస్థితిలో మనం రోజు రోజుకి చరిత్రలు మరుగున పడతా ఉన్నాం. వీరితో పాటు కంఠమహేశ్వరునిది కూడా నిత్య మంత్రం ఉంది. దాన్ని కూడా మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ స్వదేశం భువనత్రయం ఉత్పన్నా సురమే సురాసుర సుఖ సౌఖ్య స్పందేశే కితరౌవనం సురజాతయో సురకులం దేవస్య గౌడకులం అని ఒక నిత్య మంత్రం ఉంది. దీన్నైనా చదవండి. ఇది కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇంకా ఏకమంత్రం ఉంది. ఇంకా ఏకమంత్రం ఓం గౌడశ్య శివాయ స్వాహ, ఓం గౌడశ్య శివాయ స్వాహ అని ఒక్క మంత్రం చదువుకోండి. దీన్ని చదువుకున్నా మీకు సకల అన్ని అభివృద్ధి మీరు పొందుతారు. అంటే ఇంత గొప్పగా మనకు చరిత్ర మూలాలు. ఇప్పుడు కూడా మనం చూడండి, తాటి చెట్టుని, ఈత చెట్టుని ఎక్కేటప్పుడు ప్రతి గౌడ బిడ్డ ముందు చెట్టుకు దండం పెట్టి ఎక్కుతారు. ఎందుకు అంటే కుల వృక్షాలలో కులదేవతలు నిక్షిప్తమై ఉంటారనేటటువంటి పవిత్రం ఉంటుంది. కాబట్టి ఎక్కేటప్పుడు అయ్యా మీరు ఇచ్చిన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం మిమ్మల్ని కాలుతో తక్కాల్సి వస్తుందని చెప్పి ముందుగా వారి ఆశీర్వాదం తీసుకోవడం కోసమే తాటి చెట్టుకు, ఈత చెట్టుకు దండం పెట్టే సంస్కృతి కూడా మనకుంది. ఇలా ఎన్నో గొప్ప సంస్కృతులు ఉన్నాయి. కానీ కుల పూజ అంటే ఎవరికి నచ్చదు. కానీ ఒక్కటి చెప్తున్నా వినండి, కుల పూజ సమం నాస్తి పుణ్యమన్య జగత్రయే. అంటే కుల పూజతో సమానమైన పుణ్యకార్యం ఈ ముల్లోకాల్లోనే లేదు. అందుకనే కుల పూజను విస్మరించబాకండి అని చెప్తా ఉన్నా. అంతేకాదు, మీరు ఒకటే ఆలోచన చేయండి, ఇక్కడ కులదేవత దర్శన మాత్రేనా సహస్ర తీర్థ కోటి ఫలం లభేత్
అంటే ఒక్కసారి కులదేవతలని కళ్ళతో చూసుకున్నా 1000 తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ కులదేవతల్ని స్మరించుకుంటే అంత పుణ్యం వస్తుంది. మరి ఇది మనం ఎందుకు చేస్తున్నాం ఈ తప్పు? అనాదిగా ఆచారంగా గౌడులకు 2 పండుగలు మనకున్నది. మన మూలదైవం శివుడికి ఇష్టమైన మహాశివరాత్రి, మన కులదైవం మరి కంఠమహేశ్వరుడు కౌండిన్యుడికి సంబంధించినటువంటి కాటమయ్య పండుగ. ఈ 2 పండుగలే మనకు కార్తీక పౌర్ణమి దినం. ఈ 2 పండుగలే మనకు చాలా పవిత్రమైనవి. మరి ఈ పండుగలను వదిలిపెట్టి దేశంలో ఉన్న పండుగలన్నీ చేసేసరికి చివరికి మన పండుగ మనం చేసుకోలేక మన గోత్రాన్ని మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చినాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని దేవుని మెట్లెక్కినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఇష్ట దేవతలకు మీరు ఇష్టంగా పూజలు చేసినా, చివరికి నీవు ఏ గుడికి పోయినా ఫస్ట్ నిన్ను అడిగేది నీ గోత్రం ఏంటో చెప్పు అని అంటారు. అప్పుడు మళ్ళా నువ్వు చెప్పుకోవాల్సింది, నువ్వు పూజించాల్సింది, నువ్వు స్మరించుకోవాల్సింది, నీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సింది కౌండిన్య గోత్రమే. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నచ్చిన దేవతల చుట్టూ తిరిగినా, నీ ఇష్ట దేవతల చుట్టూ తిరిగినా, చివరికి నీ ఒంట్లో ప్రవహించేది మాత్రం కౌండిన్య రక్తమే. ఆ రక్తమే నిన్ను కాపాడుతుంది. నువ్వు కులం వదిలిపెట్టి ఎంత దూరం పోయినా, ఎక్కడికి పోయినా, కులం నీ వెంట వచ్చినట్టుగానే కులదేవతలు కూడా నీ వెంట వస్తారు, నిన్ను కాపాడుకుంటున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఈ బలమంతా ఇదంతా నేను చేసిన పూజల వల్లే. కాదు కాదు, నీవు పుట్టిన కులంలో ఉన్నటువంటి కులధర్మం, ఆ కౌండిన్యుడు మీ వెంట ఉండి కాపాడుకుంటున్నావు. కులదైవాలంటే ఎవరో కాదు, పితృదేవతలు. పితృదేవతలని అర్థం. కులదేవతలంటే ఎవరు పితృదేవతలు? నిన్న చనిపోయిన మా అమ్మ నాయన, వాళ్ళమ్మ నాయన, వాళ్ళమ్మ నాయన, వాళ్ళమ్మ నాయన అని ఈ విధంగా మొత్తం చివరి వరకు పోతే కౌండిన్యుడి నుంచి ఉద్భవించినటువంటి మొత్తం తరతరాలకు కలిపి మనం అందరం పితృదేవతలుగా కొనియాడతాం. అందుకనే మనం బోనం పెట్టేది ఒకే ఒక్కరికి, పితృదేవతలకు తప్ప ఇష్టదేవతలకో కనిపించే దేవతలకు పెట్టము. ఎందుకంటే మన అమ్మ నాయనకు తిండి పెట్టే బాధ్యత కేవలం కొడుకులకు, బిడ్డలకు, వారసులకు మాత్రమే. పక్కింటి వాళ్ళకు పెట్టమని ఏ చరిత్ర పురాణాలు చెప్పదు. కానీ మనమేం చేస్తున్నాం? పితృదేవతలు, కులదేవతలకు బోనం పెట్టడం వదిలిపెట్టి ఇష్టదేవతల చుట్టూ తిరుగుతూ కష్టాల పాలవి మీరు చివరికి దేశమంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు చూడండి, మీకేదైనా కష్టం వస్తే కనపడ్డ దేవుని గుళ్ళు చుట్టూ తిరిగితే వాడు 6 వారాలు 10 వారాలు తిప్పి చివరికి మీకు చెప్పేది ఏంటంటే ఇంట్లో దేవతలకు ఏదైనా పాశమో ఒక కోడిపిల్లను నైవేద్యంగా పెట్టండి, మీ కష్టాలు తీరుతాయని చెప్తారు. అంటే నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని దేవుల కాడి తిరిగినా మళ్ళీ ఇంటి దేవతలకు, కులదేవతలకు దండం పెట్టుకుంటేనే నీ బతుకు మారుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది, నీ కష్టం తీరుద్ది. కాబట్టి ఇదంతా పురాణంలో ఈ విధంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ కులం, ఈ చరిత్ర వారం 10 రోజులు చెప్పినా తరగనటువంటి సబ్జెక్టు. కానీ మీ సౌకర్యం కోసం, మీకు అందించడం కోసం, మీకు వీలైనంత తక్కువలో ఎక్కువ సమాచారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి నా కౌండిన్య గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున కౌండిన్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లు డాక్టర్ వట్టికుటి రామారావు గౌడ్, జయగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు.